నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే గనక ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అనేది ఉగాది నుంచి మనకి రాబోతుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతుంది, దాంతో పాటుగా ఈ షష్టగ్రహ కూటమి అనేది కూడా దీంతో చేరుకుంది కాబట్టి గ్రహాల అనుకూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మనకి కుంభరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ఎక్కువ పీడిస్తుంది. ఇప్పుడు అంటే మార్చి 29వ తేదీ వరకు మనకి మకర రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని కుంభరాశిలోకి వస్తున్నాడు, జన్మరాశిలోకి 2025వ సంవత్సరం నుంచి. అక్కడి నుంచి ఏలినాటి శని ప్రభావము అధికంగా ఏర్పడుతుంది. సెకండ్ ఫేజ్లోకి వస్తారు ఈ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో పని లేక పాపం అప్పులు చేసి చాలా రకాల సమస్యలతో, మానసిక అశాంతితో, భార్యలు తిట్టడము, భార్యల సూటుపోటు మాటలతో, ఇలా రకరకాలుగా కష్టాలు పడినటువంటి వాళ్ళకి శనీశ్వరుడు వీళ్ళకి కాస్త జాలి పడతాడు. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త పనులు దొరుకుతాయి. పనులతో పాటు కొత్త కొత్త లవర్స్ దొరుకుతారు. పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అండ్ సెంట్రల్ పాయింట్ ఏదైనా సరే డబ్బు మనీ కంపల్సరీ మనం చేయాల్సిందే. అండ్ ఇక్కడ కుంభరాశి వారికి కాస్త మానసిక అశాంతితో మొన్నటి దాకా అష్టమ కేతువుతో బాధపడ్డారు. సూసైడ్ చేసేసుకోవాలా అని తెగ పీకేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన సినీ సంగీత ఆవిడ కల్పన గారా ఎవరు సింగర్ గారు, పాపం ఆ అమ్మాయి ఆత్మహత్య మహానేరం, ఆత్మహత్య చేసుకోకూడదు, అన్ని పిరికొళ్ళే చేసుకుంటారు, చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పిన ఆవిడ సూసైడ్ అభిమన్ చేసేసింది. ఎందువల్ల అష్టమకేతువు. అందువలన అష్టమకేతువు పాపం ఎంతోమంది చెప్పుకోరమ్మా. కుంభరాశి వాళ్ళు ఎంతోమంది అష్టమకేతు ప్రభావం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసేసారు. 2025 సంవత్సరంలో దగ్గర 2 లక్షల మంది చేసుకుంటారు. సర్వే కామెంట్స్లో పెట్టండి ఎవరెవరు చేసుకున్నారు. నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళు కామెంట్స్ పెట్టాలా, మనకు తెలుస్తుంది కదా సర్వే నిజమా కాదా అన్నది. అట్లాగే పాపం ఆ బాధ నుంచి వీళ్ళు ఎప్పటి నుంచి ఈ యొక్క కేతు వెళ్ళిపోతున్నాడు కదా, మే 14 తారీఖు 2025 సంవత్సరం నుంచి కేతువు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంక మనకు ప్రాబ్లం లేదనమాట. ఇంచుమించు ఒక 10 రోజులు, కొంతమంది మే 20 తారీఖు అట్లా అనమాట అంటూ ఉంటారు. కాబట్టి అష్టమకేతువు పోయే కుంభరాశికి మిగిలే తీర్థయాత్రలు తెగ చేస్తారు. అప్పుల బాధలతో సతమతమైపోయినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి అప్పుల బాధలు కాస్త తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఏమయ్యా బాబు కుంభరాశి మిత్రమా, నీకు రాశి బాగుందిరా నాయన అని మనం చెప్పామనుకో, ఏం బాగుందండి, ఏం బాగుండదు, ఎలా పనులు ఏం దొరుకుతున్నాయి, ఎక్కడ ఏం బాగుండదు, ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారండి అని అంటారు. ఎవరు చూడమన్నారు వీళ్ళని? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. లెక్కల మాస్టర్ పాఠం చెప్తే లెక్కలు వస్తాయి, సోషల్ మాస్టర్ చెప్తే మ్యాథ్స్ వస్తుందా, ఇంటిగ్రేషన్, డెరివేటివ్స్. ఆ విధంగా ఎవడు ఇంటర్వ్యూల్లో తెలియదా ఎవడు చదువుకున్నాడు ఎవడు చదువుకోలేదు, ఎవడు అరటిపళ్ళు అమ్ముతున్నాడో, ఎవడు అరటిపళ్ళు అమ్మేటటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేస్తున్నారు తల్లి. దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కాడ, నార్త్ ఇండియాలో కూడా ఇదే పొజిషను. అందువలన జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం పోయింది జనాలకి. కానీ ఈ శాస్త్రం కరెక్ట్. ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది మీది అని మనం చెప్పామంటే ఉంది అంతే. వీళ్ళకి వాళ్ళ జాబితాలు వాళ్ళకే తెలియదు గురువు అంటే ఏంటి. కాబట్టి కుంభరాశి అసలు తిరుగు లేదు. వైరల్ అయిపోవాలి మన వీడియో అసలు. ఎందుకని కుంభరాశి వాళ్ళందరూ అడుక్కుంటారు వీళ్ళకి వినసొంపుగా ఉందన్నమాట. అడుక్కుంటారు. శుభం భ్రూయాత్ శాస్త్రం కమాన్ ఆన్ వాట్ బేసిస్ బాగుందో నేను చెప్తున్నాను. ఎవరన్నా చెప్పమని. ముందు ఈ కుంభరాశి వాడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు గురుడు? 5వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏ స్పీడ్తో వెళ్తున్నాడు? వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్? దాని యూనిట్ చెప్పమని జ్యోతిష్కులు చెప్పేవాళ్ళు. ఈ ఇస్రో సైంటిస్టులకి ఛాలెంజ్ ఇస్తున్నాను నేను, నాసా సైంటిస్టులకి ఛాలెంజ్ ఇస్తున్నాను, అండ్ డిఆర్డిఎల్ సైంటిస్ట్, ఆల్ ద సైంటిస్ట్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ వీళ్ళంతా మాస్టర్స్ చేశారు. నేను అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేశానంటున్నారు కదా, చెప్పమని. ఐఎమ్ గివింగ్ ద magnitude of this Jupiter 1/3/5. It is Nerian planetary degrees issued by so many websites and based on NASA reports తో ఇచ్చినటువంటి దానికి మ్యాగ్నిట్యూడే చెప్పాలి మీరు. మ్యాగ్నిట్యూడ్ నేను చెప్తుంటే, విలువ నేను చెప్తుంటే యూనిట్స్ చెప్పనటువంటి వాళ్ళు కుంభరాశి బాలేదని చెప్తే ఎట్లా మీరు నమ్ముతారు? కుంభరాశి బాలేదని వీళ్ళు ఎలా చెప్తారు?
కాబట్టి అథెంటిసిటీతో నేను చెప్తున్నాను, కుంభరాశి దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఇళ్ళు లేనోళ్ళు ఇల్లులు కట్టేస్తారు, స్థలాలు లేనోళ్ళు స్థలాలు కొండేస్తారు. కాకపోతే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మానసికంగా డిప్రెషన్ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం సరిపోదన్నమాట. అందువలన పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలిగేస్తాయి, వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహనాలు అవుతాయి, కొంటారు. కానీ ఎవరైతే మనకి ఈ వాహనాలు దొరుకుతున్నాయి కదా అని ఎక్కేసారనుకో, యాక్సిడెంట్లు అయిపోతాయి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అయిపోతాయి, కాళ్ళు ఏంటది మనము ఓ బార్ ఇలాగ ఓవలా లాగా ఏంటది ర్యాపిడోల మీద కనుక ఎక్కితే కుంభరాశి వాళ్ళ కాళ్ళు ఇరిగిపోతాయి. కాబట్టి ఆ డ్రైవ్ చేసేవాడు ఏ రాశో తెలుసుకొని ఎక్కాలి. కామన్ ర్యాపిడో ఎక్కండి, కుంభరాశి వాళ్ళకి ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే ర్యాపిడోలు ఎక్కండి. సగం మంది విరిగిపోయారు, మా కాలు ఇరిగిపోయిందని నాకు మెసేజ్లు కామెంట్ బాక్స్లో పెడతారు. ఎందుకంటే ఏలినాటి శని ఎరగొట్టేస్తాడు, ఎక్కడో చోట కాలు ఎరగొట్టేయడం ఖాయం. ఉద్యోగాలు ఇస్తాడు, తిండి పెడతాడు, అన్నీ పెడతాడు, కానీ పక్కా యాక్సిడెంట్ గ్యారంటీ ఫిక్స్డ్. ఇక ప్రమోషన్స్, పోలీస్ ప్రాబ్లం, పోలీసులు డిపార్ట్మెంట్లో, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి. అండ్ నేను చెప్పిన ఆవిడే జాయింట్ కమిషనర్ అయ్యారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఆవిడ కుంభరాశి. కొంచెం టైం పట్టింది, అవుతుంది. అలాగే అందరూ ఏలినాటి శని జరుగుతున్న టైంలో అయ్యింది. ద ర్యాంక్ ఈజ్ జాయింట్ కమిషనర్. వీళ్ళంతా బచ్చాగాళ్ళు, మిగతా వాళ్ళంతా ఏదో బాలేదండి, మా రాశి బాలేదండి, మా రాశి బాలేదండి, నువ్వు చెప్పినట్టు నేను చెప్తానా, నేను శాస్త్రం చెప్పినట్టు నేను చెప్పాలా? కాబట్టి పద్మావతి, కుంభరాశి వాళ్ళు 12 రాశుల్లో కల్లా ఎక్కువ పీడింపబడేటటువంటి రాశి ఇది. అలాగే ఎక్కువ లాభాలు పొందే రాశి కూడా ఇదే అనమాట. ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా, ఎక్కడికో చంద్రమండలానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు వీళ్ళు. అప్పులు తీర్చేస్తారు. ఇక ఇక అన్నీ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు ఈ కుంభరాశి వాళ్ళకి తీరిపోతాయి. వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారంటే ఒక అర్థం పర్థం ఉంది. పక్కింటి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చుట్టాల బంధువులకి భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి కాళ్ళు కూడా కడిగేసేసి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అన్నీ చేసేది మంచి పనులే. ఎవరెవరు వస్తానంటే వాళ్ళందరినీ కూడా యాత్రలకి తిప్పుతూ ఉన్నారు, గురువుగారులను కూడా. ఇప్పుడు ఇంకేం కావాలమ్మా, కుంభరాశి వాళ్ళకి పుణ్యం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. గురుగారు, అయితే కుంభరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి ఆరోగ్య విషయాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఏ ఏ పరిహారాలు చేయాలంటారు ఖచ్చితంగా? కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదా, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనం ఎవరిని శాంతించపరచాలా? శనీశ్వరుని శాంతించాలి. శనీశ్వరుడికి ఏం చేయాలా? నూనె పోసుడు అనమాట. వీళ్ళంతకు వెళ్ళే నార్త్ ఇండియా వెళ్ళి చూడు, వాళ్ళే లేడీసే ఇలాగ ముసుగేసుకొని వచ్చేసి శనీశ్వరుడికి ఇలా పోసేస్తారు. ఆడవాళ్ళు శనీశ్వరుడికి వేయకూడదు, నూనె అభిషేకం చేయాలి. ఎవరు చెప్పారు వీళ్ళకి అసలు? కాబట్టి బ్రహ్మాండంగా నార్త్ ఇండియాని మనం ఫాలో అవ్వాలి. కాబట్టి బ్రహ్మాండంగా పోసుకోవచ్చు. అండ్ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే ఓపుకుంటే చేసుకోవచ్చు. శనీశ్వరుడికి డైరెక్ట్ వాళ్ళ చేతులతోనే అభిషేకం, నువ్వుల నూనెని అభిషేకం చేయొచ్చు. అలాగే రావి చెట్టును దాన్ని సెలెక్ట్ చేసుకునే దానికి 2 బకెట్లు నీళ్లు వేసేసి డైలీ 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఎనీబడి ఎక్కడున్నా సరే కుంభరాశి వాళ్ళు నెంబర్ 1 స్టార్లకు వెళ్తారు. రోజుకి 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. కుదరదనుకో 21 సార్లు చేసుకోండి. శనివారం నాడు మాత్రం కంపల్సరీ 108 ప్రదక్షిణాలు చేయాలి. రాకపోతే అడుగు రిజల్ట్ 108 చేస్తే ఇంకా ఫుల్ ఫాస్ట్గా వస్తుంది. అంతేగాని ఒక గంట పెట్టేస్తుందండి, పడద్దు. మరి 24 సంవత్సరాలు కష్టపడి చదివితే నీకు డిగ్రీ చేతిలో పెడతాం. 21-24 సంవత్సరాలు నాకు చేరిపోయిన నెక్స్ట్ ఇయర్కే ఇచ్చేయాలండి డిగ్రీ అంటే ఇచ్చేస్తాడా? ఏ వృత్తి అయినా సరే సంవత్సరాలు పడితే జరుగుతూ ఉంటే వస్తుంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి ఇంకొంచెం మంచి ఫలితాలు చూడాలంటే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.